యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మెడికల్ హాస్పిటల్ సంబంధించి పల్మనాలజిస్ట్ డాక్టర్ మోనిషా మేడం, నిమోనియా కోసం అసలు ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఏ విధంగా వస్తుంది, దానికి మెడికేషన్గా ఏ విధమైన లేటెస్ట్ టెక్నాలజీ వచ్చాయని చెప్పి మనతో పాటు డాక్టర్ మోనిషా మేడం ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ మోనిషా. నేను మెడికవర్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ November 12న మనం వరల్డ్ న్యూమోనియా డేని సెలబ్రేట్ చేస్తాం. సో ఈ సందర్భంగా న్యూమోనియాకు సంబంధించి ముఖ్యమైన విషయాల్ని ఈరోజు తెలుసుకుందాం. మేడం గారు, అసలు నిమోనియా అంటే ఏమిటి? న్యూమోనియా అంటే లంగ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్ని బేసిక్గా మనం న్యూమోనియా అంటాము. ఈ న్యూమోనియా అనేది దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. వైరల్ న్యూమోనియాస్, వైరస్ల వల్ల వస్తే దాన్ని వైరల్ న్యూమోనియా అంటాము. బ్యాక్టీరియా వల్ల వస్తే దీన్ని బ్యాక్టీరియల్ న్యూమోనియా, లేకపోతే ఫంగల్ న్యూమోనియాస్ ఉంటాయన్నమాట. వీటిలో వైరల్ అండ్ బ్యాక్టీరియల్ అనేవి కొంచెం కామన్, ఫంగల్ అనేవి చాలా స్పెసిఫిక్గా కొంతమందిలోనే మనం చూడడం జరుగుతుంది. అసలు నిమోనియా ఎందుకు వస్తుంది? ఈ న్యూమోనియా కాజ్ చేసే కారక క్రిములని మనం ఇన్హేల్ చేసినట్లయితే అది మన బ్రీతింగ్ ట్యూబ్స్ ద్వారా లంగ్స్లోకి చేరి మన బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్ దాంతో ఫైట్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో మన లంగ్లో ఏర్పడే ఇన్ఫెక్షన్ని దీన్ని మనం న్యూమోనియా అంటాం అనమాట. అందువల్ల న్యూమోనియా వస్తుంది. మేడం, అసలు ఏ వయసు వాళ్ళకి వస్తుంది నిమోనియా ఎక్కువ? ఈ న్యూమోనియా ముఖ్యంగా తీసుకుంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, అంటే చిన్నపిల్లలకి less than 5 years, లేకపోతే more than 65 years, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దీంతోపాటు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము న్యూమోనియాస్కి. లైక్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్లో లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకుంటున్న వాళ్ళకి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గడం వలన, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ కోసం ట్రీట్మెంట్ తీసుకోవడం, అంటే స్టెరాయిడ్స్ కానీ మోనోక్లోనల్ యాంటీబాడీస్, అలా మన ఇమ్యూనిటీని తగ్గించే మందులు ఏమైనా వాడుతున్న వాళ్ళకి ఎక్కువగా ఈ న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మేడం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అసలు? న్యూమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, చిన్నపిల్లల్లో మనకి వ్యాక్సినేషన్స్ అనేవి అందరికీ తెలిసిన విషయం, వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్నాం. అలాగే పెద్దవాళ్ళలో కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని మనం డెఫినెట్గా తీసుకోవాలి. లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, లైక్ ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ ఒకటి ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిడిసి రికమెండ్ చేసి స్ట్రెయిన్ చెప్పిన తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ ఆ మంత్స్లో తీసుకుంటే ఆ వింటర్ సీజన్కి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ అనే వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దీంతోపాటు జనరల్గా మన ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగుండేలా చూసుకోవాలి. లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్, ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం, యాడెక్వేట్ స్లీప్. ఈ రోజుల్లో మనం స్లీప్ని చాలా ఇగ్నోర్ చేస్తుంటారు, కానీ ఒక 6 to 8 hours స్లీప్ అన్నది మన బాడీ డీటాక్సిఫికేషన్కి వెరీ ఇంపార్టెంట్. అండ్ గుడ్ హైడ్రేషన్, ఈ వీటి వల్ల జనరల్గా మన బాడీ ఇమ్యూనిటీ బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్, షుగర్ ఉన్న పేషెంట్లు షుగర్ అనేది అన్ని చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడం వలన కూడా మనకి ఎక్కువగా న్యూమోనియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే న్యూమోనియా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అసలు? దీని సిమ్టమ్స్ చూసుకుంటే దగ్గు, కఫము, అలాగే ఫీవర్, ముఖ్యంగా చిల్స్తో కూడిన ఫీవర్, కొన్నిసార్లు చెస్ట్ పెయిన్, దగ్గులో బ్లడ్ పాడటం, ఆయాసం, ఇలాంటి లక్షణాలతో ఉంటాయన్నమాట. మేడం, చంటి పిల్లలకి ఎక్కువగా వస్తుంది, తరచుగా వస్తాయి అంటున్నారు కదా, అసలు చంటి పిల్లల విషయంలో మదర్ మిల్క్ అది ఇస్తుంటూ ఉంటారు. మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ చంటి పిల్లల్లోని న్యూమోనియా అన్నది ముందు చెప్పినట్లుగా less than 5 years ఏజ్ గ్రూప్లో న్యూమోనియా అన్నది చాలా కామన్. సో వాళ్ళకి మనం అడెక్వేట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ చెల్ల వల్ల ఇమ్యూనిటీ బాగుంటే ఇన్ఫెక్షన్స్ రిస్క్ అన్నది కొంచెం తగ్గుతుంది. ఇన్ఫాంట్స్లో less than 5 yearsలో మోర్ కామన్, అండ్ less than 1 year ఇట్ ఈస్ ఈవెన్ మోర్ కామన్ అనమాట. సో వీళ్ళకి ఏ చిన్న ఫీవర్ కానీ దగ్గు, కఫం వస్తుంటే మీ పల్మనాలజిస్ట్కి కానీ పీడియాట్రిషియన్కి మాత్రం ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి. మేడం, ఇది అడల్ట్ స్టేజ్లో న్యూమోనియా అన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి హ్యాబిచువల్ యాక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ వస్తుంది? ఈ న్యూమోనియా అన్నది
వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎవరికైనా రావచ్చు. బట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ జనరల్లీ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, అంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డయాబెటీస్ కానీ, కిడ్నీ పేషెంట్స్, వేరే ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుండడం, అంటే ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ రెగ్యులర్గా డయాలసిస్ ఉన్న వాళ్ళు హాస్పిటల్స్కి విజిట్ చేయడం వలన, లివర్ డిసీజ్ ఉంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది దానివలన కానీ, లేకపోతే సిఓపిడి అనే లంగ్ ప్రాబ్లం ఉండడం వల్ల, ఈ జనరల్ కారణాలు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే న్యూమోనియా సివియర్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మేడం అసలు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆధునిక టెక్నాలజీకి సంబంధించి నిమోనియాకి సంబంధించి ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది? ఇప్పుడు రీసెంట్గా మన న్యూమోనియా విషయంలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు డయాగ్నోసిస్ విషయంలోకి వస్తే మామూలుగా పేషెంట్ని మనం మొదటగా చూసినప్పుడు అతని రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఈ న్యూమోనియా అయి ఉండొచ్చు అని దానికి సరిపోయిన యాంటీబయాటిక్స్ పెడతాము. బట్ ఇన్ కేస్ పేషెంట్ రెస్పాన్స్ రాకపోతుంటే ఆ స్ఫుటంని పేషెంట్కి టెస్ట్కి పంపిస్తాం. అది కల్చర్ సెన్సిటివిటీ అనే ఒక రిపోర్ట్ వస్తుంది. అంటే ఏ మందులు పేషెంట్కి పనిచేస్తాయి, ఆ పేషెంట్కి ఏం పనిచేస్తాయి అని ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ మారుస్తాము. బట్ ఈ రోజుల్లో ఏంటంటే మల్టీప్లెక్స్ పీసీఆర్ ఇలా చాలా అడ్వాన్స్డ్ టెస్ట్లు వచ్చాయి. దీనివల్ల ఏంటంటే రిపోర్ట్ మనకి ఒక 3 అవర్స్లో వస్తుంది. ఏ న్యూమోనియా వల్ల, దేని ఇన్ఫెక్షన్ వల్ల ఈ పేషెంట్కి న్యూమోనియా ఉందని. దీనివల్ల మనం అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ చేయగలుగుతున్నాం. దీన్ని ఒక మేజర్ అడ్వాన్స్గా మనం తీసుకోవచ్చు ఇప్పుడు. మేడం ఈ నిమోనియా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి తరచుగా వస్తుందని చెప్పి అనుకున్నాం కదా, అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళ షుగర్ని డెఫినెట్గా కంట్రోల్లో ఉంచుకోవాలండి. ఈ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, అబ్డోమినల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అక్కడ పుల్లు రావటం బాడీలో ఎక్కడ పడితే అక్కడ, లేకపోతే ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్, షుగర్ కంట్రోల్లో లేకపోతే ప్రతి ఇన్ఫెక్షన్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో షుగర్ అన్న వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే స్మోకింగ్ వల్ల ఏంటంటే మన లంగ్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో స్మోకింగ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే క్విట్ చేసేయడం అన్నది మంచిది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం కూడా క్విట్ చేయాలి. మేడం అసలు ఎలాంటి ఎక్సర్సైజ్ అవి వర్కౌట్స్ చేస్తే దీన్ని అవాయిడ్ చేయొచ్చు నిమోనియాని? జనరల్గా రెగ్యులర్గా ఎవ్రీడే పేషెంట్ ఎవరైనా సరే ఒక 30 minutes 5 times a week ఈ ఎక్సర్సైజ్ అన్నది డెఫినెట్లీ చేయటం అన్నది మంచిదండి. దీనివల్ల ఏంటంటే మన కార్డియాక్ స్టేటస్, ఆ తర్వాత లంగ్ ఎండ్యూరెన్స్ అంటాం, ఇవన్నీ కొంచెం హెల్దీగా ఉంటాయన్నమాట. దీనివల్ల మనం లంగ్స్ని హెల్దీగా ఉంచి కొంచెం రిస్క్ ఆఫ్ న్యూమోనియా కొంచెం తగ్గించవచ్చు. మేడం యాజ్ ఏ పల్మనాలజిస్ట్ మీరు చంటి పిల్లలకి కానీ, చంటి పిల్లల తల్లులకు కానీ, అలాగే అడల్ట్ స్టేజ్ ఉన్న వాళ్ళు కానీ నిమోనియా కోసం మీరు ఏం చెప్తారు? న్యూమోనియా అనేది ట్రీట్ చేయగలిగే ప్రాబ్లం అండి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఏవైనా కండిషన్స్ ఉన్నవాళ్ళు, ఫీవర్, దగ్గు, కఫము ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఇది ఏదో సింపుల్ ఫీవర్ అలా అనుకొని ఇగ్నోర్ చేయకుండా మీ రెగ్యులర్ డాక్టర్, ప్రైమరీ డాక్టర్ ఎవరో వాళ్ళకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ సీరియస్నెస్ బట్టి మీ పల్మనాలజిస్ట్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఎర్లీ ట్రీట్మెంట్ వల్ల చాలాసార్లు మనం ఐసీయూ వరకు వెళ్ళే రిస్క్, లైఫ్ రిస్క్ని మనం తగ్గించగలుగుతాము. మేడం ఇది వరల్డ్ వైడ్ 12th నిమోనియా డే చేస్తున్నారు కదా, దానికి ఏం మెసేజ్ ఇస్తారు అసలు? ఈ మనం 2009 నుంచి వరల్డ్ న్యూమోనియా డేని అబ్జర్వ్ చేస్తున్నాము. అంటే న్యూమోనియా కోసం అవగాహన పెంచడానికి ఇది ఒక ట్రీటబుల్ కండిషన్ అని మేము చెప్పాలని అనుకుంటున్నాము. ఈ ఇయర్ థీమ్ ఛాంపియనింగ్ అవర్ ఫైట్ అగైన్స్ట్ న్యూమోనియా. అంటే అందరూ కలెక్టివ్గా పేషెంట్స్ అవగాహనతో ట్రీట్ చేసే డాక్టర్స్ లేటెస్ట్ అడ్వాన్సెస్ వీటితో ఉపయోగించి మన న్యూమోనియా వల్ల వచ్చే మార్టాలిటీని తగ్గించాలనేదే ఈ ఇయర్ గోల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి, థ్యాంక్ యూ. నిమోనియాకి సంబంధించి అనేక సందేహాలు, సలహాలు మేడం డాక్టర్ మోనిషా మేడం చెప్పారు, పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ సంబంధించి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తుండండి ఆర్టీవీ హెల్త్. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.